అందరికీ నమస్తే అండి. 2026 2020 వరల్డ్ కప్ను ఇండియా గెలిచింది. సో గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు, ఆ క్వాలిటీ ప్లే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ చూపించారు. సమష్టి కృషి ఉంది, ఏ ఒక్కరో కాదు. సంజు శాంసన్ కీలకమైన ఇన్నింగ్స్ తోడయ్యాయి, అండ్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో కొంత కలిసి వచ్చింది. బుమ్రా బౌలింగ్ ఇరగదీశాడు, కీలకమైన మ్యాచ్ల్లో కీలకమైన వికెట్లు పడగొట్టాడు, అండ్ అక్షర్ పటేల్ క్యాచ్లు కావచ్చు. సో వీటన్నింటితో పాటు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక టీం విశ్వవిజేతగా నిలిచింది అంటే ఆ టీం కెప్టెన్ పాత్ర చాలా కీలకం అన్నమాట. 1983లో కపిల్ దేవ్ దగ్గర నుంచి 2011లో మహేంద్ర సింగ్ ధోని, 2007 T20 కప్లో గెలవడంలో మహేంద్ర సింగ్ ధోని, అండ్ 2024 T20 కప్ గెలవడంలో రోహిత్ శర్మ పాత్ర. సో ఇప్పుడు 2026 కప్ గెలవడంలో సూర్యకుమార్ యాదవ్ పాత్ర. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించదగ్గ పాత్రలు ఉన్నాయి. మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో గొప్ప గొప్ప కెప్టెన్లు వచ్చారు. అందరికంటే ఎక్కువగా గుర్తుండిపోయేది మా జనరేషన్ వాళ్ళకైతే సౌరవ్ గంగూలీ. సో ప్రపంచంలో మేటి జట్ల మీద అతను దూకుడుగా ఆడుతూ, దూకుడు స్వభావాన్ని చూపిస్తూ తిరుగులేని కెప్టెన్గా, అతను కెప్టెన్ అనే కంటే నాయకుడిగా నడిపించాడు చాలా కాలం జట్టుని, మంచి లీడర్గా నిలబడ్డాడు. సో ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ మంచి వ్యక్తి, మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ కెప్టెన్గా కొంత సవాల్ ఎదుర్కొన్నాడు. అతని కెప్టెన్సీలో 2007 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా చెత్త ప్రదర్శన ఇచ్చింది. సో ఆ తర్వాత అతను పక్కకి వెళ్ళిన తర్వాత అప్పుడు కెప్టెన్గా వచ్చిన ధోని ఇండియా క్రికెట్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో 2023 వన్డే వరల్డ్ కప్ గెలవాల్సిందే, ఫైనల్లో ఓడిపోయాం. వరల్డ్ కప్ మొత్తం మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియా నైరాశ్యంలోకి, నిర్వేదంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2024 T20 కప్ గెలవడంతో కొంత. సో ఇప్పుడు 2026 కప్ గెలవడంలో ప్రత్యేకమైన పాత్ర స్కైకి ఉంది. ఎందుకంటే నిజానికి సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్మెన్. అతను ఆడే ప్రత్యేకమైన షాట్లు ఈ తరహా కావచ్చు, అన్ని వైపులో ఆడుతూనే అతను కొన్ని షాట్లు అతనికి మాత్రమే పేటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా అతను బ్యాట్స్మెన్గా, అతను కెప్టెన్ అయ్యే వరకు బ్యాట్స్మెన్గా T20లో బెస్ట్ బ్యాట్స్మెన్. అతని యావరేజ్ కూడా 45. కానీ ఎప్పుడైతే అతను కెప్టెన్సీ తీసుకున్నాడో ఆ ఒత్తిడిని తను తీసుకొని బ్యాట్స్మెన్గా కొంత వెనకబడ్డాడు. సాధారణ సభ్యుడిగా బ్యాట్స్మెన్గా ఉన్నప్పుడు టీంలో ఎటువంటి బాధ్యత లేనప్పుడు అతని యావరేజ్ 45 T20లో. కెప్టెన్ అయిన తర్వాత అతని యావరేజ్ 26కు పడిపోయింది. కానీ జట్టుని నడిపించడంలో, ముఖ్యంగా ఈ వరల్డ్ కప్లో చూడండి, మీరు నిన్నే చూడండి, న్యూజిలాండ్ మీద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సీఫెట్ అత్యంత కీలకమైన విధ్వంసకర బ్యాట్స్మెన్, అతని క్యాచ్ని శివం దుబే వదిలేశాడు. ఈజీ క్యాచ్, బాగా పైనుంచి వచ్చింది, ఇలా పట్టుకున్నాడు, కానీ పక్క నుంచి కింద పడిపోయింది. ఈజీ క్యాచ్ శివం దుబే వదిలేశాడు. అక్కడ ఎవరున్నా సరే కొంచెం కోపగించుకుంటారు, కానీ సూర్యకుమార్ యాదవ్ చాలా సింపుల్గా నవ్వి ఎంకరేజ్ చేశాడు. పర్లేదు, ఇవన్నీ కామనే, వదిలే అన్నట్టు. ప్రతి మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ప్రెషన్స్ మీరు చూడండి. ప్రతి మ్యాచ్లో కూడా ఇదిగో నిన్న క్యాచ్ వదిలేసిన తర్వాత అతను నిన్నటిదే ఇది, అండ్ ఒకానొక సందర్భంలో ఇట్లా ఫీల్డింగ్ మిస్ అయినా, లేదా బౌలింగ్లో బౌండరీస్ వెళ్తున్నా, అవతల బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతున్నా, ఎక్కడ సూర్యకుమార్ యాదవ్ తన మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చలా, చాలా కూల్గా కనిపించాడు అనమాట. అంటే యాజ్ ఎ కెప్టెన్గా కాకుండా లీడర్గా తను నడిపించాడు. అందుకే ఒకవైపు అంటే కెప్టెన్ ఎప్పుడైతే మైదానంలో అంత స్వేచ్ఛగా ఉన్నాడో, అంత ఎంకరేజ్ చేస్తూ కనిపించాడో, ప్లేయర్స్లో ఒక రకమైన స్వేచ్ఛ వస్తుంది, వాళ్ళు ఫ్రీడమ్ తీసుకుంటారు. T20 కప్ మొదటి నుంచి ఈ వరల్డ్ కప్లో అదే జరిగింది. బౌలర్లకు స్వేచ్ఛనిచ్చాడు, బ్యాట్స్మెన్కి స్వేచ్ఛనిచ్చాడు, ఎక్కడైనా మిస్ అయినా, ఫెయిల్ అవుతున్నా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉండేలా చేశాడు. ఆటగాళ్ళ మధ్య ఎక్కడ ఈగో క్లాషెస్ అనేవి లేవు, అందరూ కూడా చాలా కలిసిపోయారనమాట. సో అభిషేక్ శర్మ నిజానికి వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్, కానీ ఈ వరల్డ్ కప్లో అతను మొదటి 3 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, కీలకమైన మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అతని మీద విపరీతమైన ప్రెజర్ ఉంది. సో ఆ ప్రెజర్ని తట్టుకొని కీలకమైన పాకిస్తాన్ మీద అతను హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ నిన్న ఫైనల్లో 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి ఒక బలమైన పునాది వేశాడు.
అభిషేక్ శర్మ ఆడితే క్రీజ్లో ఒక 5-6 ఓవర్లు ఉంటే టీం ఎంత స్కోర్ సాధిస్తుందనడానికి నిన్నటిదే ఉదాహరణ. నిన్న మొదటి 6 ఓవర్లు అంటే పవర్ ప్లేలోనే ఇండియా 92 రన్స్ చేసింది. దానికి కారణం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్. సో అలా అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నప్పటికీ అతన్ని ఎంకరేజ్ చేస్తూ అతనికి స్వేచ్ఛనిస్తూ వచ్చాడనమాట. అలాగే సంజు శాంసన్ని కీలకమైన స్థానంలో దించడం, కీలకమైన స్థానంలో అతన్ని తీసుకురావడం, అండ్ అక్షర్ పటేల్ మీద నమ్మకం ఉంచడం, పరుగులు ఇస్తున్న వరుణ్ చక్రవర్తి మీద నమ్మకం ఉంచడం, అలాగే తిలక్ వర్మ నిన్న చూడండి మ్యాచ్లో బ్యాటింగ్ మార్పులు, అలాగే నిన్న ఫైనల్లో మొదటి 4 ఓవర్లు ఒక్కోసారి బౌలింగ్ మార్పులు. అంటే సమయానికి తగ్గట్టు వ్యూహాలు మార్చి అవతల బ్యాట్స్మెన్ ఆటను బట్టి ఫీల్డర్లను మారుస్తూ బౌలర్లను మారుస్తూ చాకచక్యంగా మైదానంలో కదిలాడు. నిజానికి సూర్యకుమార్ యాదవ్ ఈ వరల్డ్ కప్లో ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ఏమీ లేవండి. అతను ఈ వరల్డ్ కప్లో అతను రన్స్ మనం చూస్తే యూఎస్ఏ మీద ఫస్ట్ మ్యాచ్లో యూఎస్ఏ మీద 84 కొట్టాడు, 49 బాల్స్. ఆ తర్వాత పాకిస్తాన్ మీద 32, నెదర్లాండ్ మీద 34, జింబాబ్వే మీద 33. అతను ఆడిన గొప్ప ఇన్నింగ్స్ అవే. కీలకమైన వెస్టిండీస్ మీద పెద్దగా ఏం లేదు, అండ్ ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్లో కూడా 11 కొట్టాడు. అయినా సరే బ్యాట్స్మెన్గా అతను ముద్ర వేయకపోయినా కెప్టెన్గా అతను ముద్ర వేశాడు. ఆ ముద్ర కారణంగా, ఆ లీడర్షిప్ కారణంగా, ఆ కెప్టెన్సీ కారణంగా ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. టీం మొత్తం సమష్టిగా సినర్జీ కుదిరిందనమాట. ఆ లైజనింగ్, ఆ సమన్వయం కుదిరింది. అందుకే టీమ్గా సక్సెస్ అయింది. సంజు శాంసన్ బలమైన ఇన్నింగ్స్, అక్షర్ పటేల్ కీలకమైన క్యాచ్లు, బుమ్రా బెస్ట్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో, ఇలా ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక టీమ్గా ఇండియా అలా గెలిచింది. అంటే తిలక్ వర్మ చూడండి, తిలక్ వర్మ సాధారణంగా అతను స్ట్రైక్ రేటు బిలో 150 ఉంటుంది. కానీ ఈ వరల్డ్ కప్లో అతను ఆడిన ఇన్నింగ్స్ చూడండి, జింబాబ్వే మీద కావచ్చు అండ్ వెస్టిండీస్ మీద కానీ, అంటే కీలకమైన టైంలో బాగా ఆడాడు అనమాట. కావాల్సిన టైంలో ధాటిగా ఆడాడు. సో అట్లా అంటే ఆటగాళ్ళకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. అలా ప్రతి ఆటగాడిని కూడా ఎంకరేజ్ చేస్తూ రావడం వలన ఇండియా టీమ్గా 100% సక్సెస్ అయింది. నిన్న ఆ రిజల్ట్ కనిపించింది. అందుకే ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ గెలవడంలో సూర్యకుమార్ యాదవ్ పాత్ర చరిత్రలో లిఖించదగిందే. మన ఇండియన్ టీంకి వచ్చిన గొప్ప కెప్టెన్లో ఇతను కూడా గొప్ప కెప్టెన్గా నిలిచిపోతాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.